హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేస్తుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది, కానీ నాకున్న అవగాహన మేరకైతే రాకపోవచ్చు అనుకుంటున్నా. వాస్తవంగా 7 ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యి బీజేపీ అభ్యర్థికి రాజ్యసభకు ఓటేశారు. యాజ్ ఫర్ నామ్స్ అయితే వాళ్ళు అనర్హులు అవుతారు. వాళ్ళు రెబల్స్ ప్రస్తుతం రాష్ట్రం లేకుండా అవతలకి పోయారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా దాన్ని పక్కన పెట్టేటటువంటి పని స్పీకర్ చేశారు. ఈలోపు ముఖ్యమంత్రి రాజీనామా చేసి పంపించారు. ఇప్పుడు ఆ 7 పెట్టుకుని భారతీయ జనతా పార్టీ చెయ్యాలి అంటే పరువు పోతుంది. సాధారణంగా భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే రాజీనామాలు చేయించి తీసుకోవడం, లేదా ముందు తీసుకుని ఆ తర్వాత రాజీనామా చేయించడం. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, తెగించితే మాత్రమే చేయాలి. ఇప్పుడు సౌత్ ఇండియాలో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నార్త్ మొత్తం మీద హిమాచల్ ప్రదేశ్ ఒక్కచోటే ప్రభుత్వం ఉంది. ఈ టైంలో చేస్తే అనైతికంగా ఉంటుంది ఎలక్షన్స్ ముందు. కాబట్టి ఇప్పుడు చెయ్యకపోవచ్చు అనుకుంటున్నా, ఆ ప్రభుత్వాన్ని కూల్చకపోవచ్చు అనుకుంటున్నా. కాంగ్రెస్ వేరే ముఖ్యమంత్రిని పెట్టి సెటరైట్ చేయడం, లేకపోతే వాళ్ళ టీం వెళ్ళింది కాబట్టి ఆయనకే అంగీకరింప చేయటమో, ఈ అసమ్మతి వర్గం వాళ్ళకి ఏడీపీడీ సీఎం లాంటిది ఇవ్వడమో చేస్తే చెయ్యొచ్చు.